అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామచెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో నేను చూపించే రెసిపీస్ పొట్లకాయ నూపిండి కూర అలాగే అల్లం చారు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పొట్లకాయ నూపిండి కూర కమ్మగా చాలా బాగుంటుందండి. అలాగే అల్లం చారు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా పొట్లకాయ నూపిండి కూర అలాగే అల్లం చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పొట్లకాయ నూపిండి కూర చూద్దామండి. నేను ఇక్కడ ఒక పొట్లకాయ తీసుకున్నానండి. పొట్లకాయను సాల్ట్ వేసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 20 వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత అదే ప్యాన్లో అరకప్పు నువ్వులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న ఎండుమిర్చి అలాగే 1 స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, పొడి రెడీ అయింది. ఈ పొడి చేసుకుని పెట్టుకుంటే అన్ని రకాల కూరల్లో వేసుకోవచ్చు అన్నమాట. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసిన నువ్వుల పొడిని పక్కన పెట్టుకోండి. తరువాత పొట్లకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గట్టిగా పిండి ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పొట్లకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. అన్నీ ఈ విధంగా పిండిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు సగం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు ఫ్రై అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, నువ్వుల పొడిలో కూడా ఉంటుంది. అలాగే ఉప్పు వేసి పిండుకున్నాం కదండి, చూసి వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, పొట్లకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వుల పొడిని వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చూసి వేసుకోండి. నువ్వుల పొడి తక్కువ అనిపిస్తే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదండి, పొట్లకాయ నూపిండి కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటామేనండి. చూసారు కదండి, చాలా సింపుల్గా పొట్లకాయ నూపిండి కూర తయారు చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం చారు చేసి చూపిస్తానండి. అల్లం చారు కూడా చాలా బాగుంటుందండి. ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు,
3 ఇంచుల అల్లం ముక్కను తీసుకున్నానండి. ఇక్కడ నేను అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం టమోటా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్న బెల్లం ముక్కను వేసుకుని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మరగనివ్వండి. బెల్లం వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, అల్లం చారు రెడీ అయింది. చాలా సింపుల్గా రెడీ అయింది కదండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొట్లకాయ నూపిండి కూర అలాగే అల్లం చారు రెడీ అయ్యాయి. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.